హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి అలసందలు మిల్ మేకర్ కర్రీ అండి. వెరీ హెల్తీ రెసిపీ అండ్ చాలా టేస్టీ రెసిపీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు లేకుండా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేశాక అందులో మనం ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజీ ముక్కలను అయితే వేసుకుంటున్నామండి. 1 కప్పు క్యాబేజీ ముక్కలు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఈ విధంగా అయితే కర్రీ చేసుకోవచ్చు అండి. సో ఉల్లిపాయ ప్లేస్లో మనం క్యాబేజ్ వేసి బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కోసం మనం క్యాబేజ్ని యూజ్ చేస్తున్నామండి. ఈ విధంగా ఫ్రై చేశాక అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసి కొద్దిగా వాటిని కూడా ఫ్రై చేసి మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా. 3 మినిట్స్ పాటు మగ్గించాక వాటిని కూడా గరిటెతో బాగా కలుపుకొని అందులో మనం కట్ చేసినటువంటి 2 టమాటో ముక్కలను వేసుకోండి. అదేవిధంగా 2 నిమిషాలు వాటర్లో నానబెట్టినటువంటి మిల్ మేకర్ని కూడా 1/2 కప్ వేసుకోండి. నెక్స్ట్ నైట్ అంతా నానబెట్టినటువంటి ఒక అలసందల్ని 1 కప్పు వేసుకోండి. వేసుకున్నాక వాటంతటిని గరిటెతో బాగా కలపండి. ఓకేనండి. అలసందలు మాత్రం ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కర్రీ చేసుకోవాలంటే కనుక వాటంతటిని గడ్డితో బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకుని గడ్డితో బాగా కలపండి. ఓకేనండి. ఈ విధంగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. సో అలసందలు మిల్ మేకర్లో కూడా చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. సో తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది. ఈ విధంగా కాసేపు ఫ్రై చేశాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుందండి. వాటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి. 1.5 గ్లాస్ వాటర్ వరకు పడుతుందండి. ఇక్కడండి 1.5 గ్లాస్ వాటర్ వరకు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కర్రీని ఉడికించుకోవాలండి. ఓకేనండి. సో 3 విజిల్ తర్వాత ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి. మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుంది. సో అందులో మనం ఒక సరిపడినంత కారం, కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. వాటంతటిని గడ్డితో బాగా కలపండి హై ఫ్లేమ్లో పెట్టి. ఓకేనండి. ఈ విధంగా బాగా మిక్స్ చేశాక కర్రీని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కర్రీని అనేది ఉడికించుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా ఉడికించుకున్నాక మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఆ టైంలో మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి కర్రీని ఉడికించుకోండి ఇంకో 3 నిమిషాల పాటు. ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఆ టైంలో కొద్దిగా కొత్తిమీర ఉంటే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఫైనల్గా మనకి మిల్ మేకర్ అలసందల కర్రీ రెడీ అండి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఉల్లిపాయ లేకుండా కూడా మనం ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.